నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. మాజీ ప్రధానికి నివాళులర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. మన్మోహన్ సింగ్ దేశానికి అమోఘమైన సేవలందించారు. రేపు అంత్యక్రియలకు బీఆర్ఎస్ నేతలు హాజరు కావాలన్న కేసీఆర్. బాబు షూరిటీ బాదుడు గ్యారంటీ తరహాలో చంద్రబాబు పాలన. పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వైసీపీ నేతల పోరుబాట. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మన్మోహన్ సింగ్ ది కీలక పాత్ర. మాజీ ప్రధాని మృతి పట్ల నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ నేతలు. ఇక డీటెయిల్స్కి వెళ్తే, ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మన దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, గొప్ప దార్శనికుడిని కోల్పోయామన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. శుక్రవారం మన్మోహన్ సింగ్ నివాసంలో ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించిన చంద్రబాబు, మన్మోహన్ సింగ్ లేని లోటు ఈ దేశం ఎప్పటికీ మర్చిపోదన్నారు. ఇక్కడ నుంచి ఎకనామిక్ అడ్వైజర్గా ఎదిగి డిపార్ట్మెంట్లో ఎకనామిక్ అడ్వైజర్గా పనిచేస్తూనే ఆ తర్వాత మనం చూస్తే ఆయన ఆర్బీఐ గవర్నర్ కావడం, అదేవిధంగా డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ బోర్డు కావడం, యూజీసీ చైర్మన్ కావడం, ఇలాంటి అనేకమైనటువంటి ఉన్నతమైన పదవులు, అది పబ్లిక్ పాలసీ విషయంలో కావచ్చు, లేకుంటే ఎకనామిక్ పాలసీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు. ఫైనాన్స్ మినిస్టర్ అయినప్పుడు ఈ దేశంలో మన కొత్త ఆర్థిక పరిస్థితి అందరూ చూశారు. ఆ రోజు మనకు కావాల్సినటువంటి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఫారిన్ ఎక్స్చేంజ్ లేని పరిస్థితిలో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఒక దశ దిశ నిర్దేశించారు. అదే కాకుండా దేశానికి దూరదృష్టితో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చి దానివల్ల ఈరోజు మనందరం మాట్లాడుకునే భారతదేశం గ్రేట్ నేషన్ అవుతుందంటే ఆ రోజు ఆయన తీసుకున్న రిఫార్మ్స్. ఆయన ప్రధానమంత్రిగా మీరు చూస్తే అతి ముఖ్యమైనటువంటి 4 పబ్లిక్ పాలసీలు తీసుకొచ్చాడు. ఒకటి, ఆ రోజు ఆయన చేసింది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం నరేగా తీసుకొచ్చారు. రైట్ టు ఇన్ఫర్మేషన్. ఈరోజు మనందరం కూడా ఇన్ఫర్మేషన్ ఏది కావాలో తీసుకుంటున్నామంటే ఆ రోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు. రైట్ టు ఎడ్యుకేషన్, కంపల్సరీగా చదువుకోవాలి, ఆ విధంగా రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు. ఈరోజు యుఏఐడి కింద ఆధార్ ఏదైతే అథెంటికేషన్ ఉందో అది ఎక్కడ కూడా ఏమాత్రం కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బుల్లో ఫ్రాడ్ లేకుండా చేయగలిగారంటే అది ఒక పెద్ద అసెట్గా చేయగలిగారు. ఇలాంటి వినూత్నమైన పాలసీలు తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఎవరికి కూడా ఈ గౌరవం దక్కదు. ఒక అకాడమిషియన్, ఒక పాలిటీషియన్, ఒక ఎకానమిస్ట్, ఒక బ్యూరోక్రాట్, ఈ 4 కూడా సమర్థవంతంగా పనిచేసిన వ్యక్తి, రాణించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన దగ్గర లేకపోవడం చాలా బాధ, దేశానికి తీవ్రమైన నష్టం. కానీ ఆయన ఐడియాలజీ శాశ్వతంగా ఉంటుంది. ఆయన ప్రారంభించిన రిఫార్మ్స్ శాశ్వతంగా ఉంటాయి. ఈ రిఫార్మ్స్ని ముందు తీసుకుపోవాల్సిన బాధ్యత ఈ దేశ ప్రజలందరిపైన ఉంటుంది. అది తీసుకుపోతామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు భారత రాష్ట్ర సమితి నేతలు హాజరు కానున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కేటీఆర్ పార్టీ ఎంపీలు నివాళులర్పించనున్నారు. ఆర్థిక సంస్కరణల ఆర్కిటెక్ట్గా మన్మోహన్ సింగ్ దేశానికి అమోఘమైన సేవలు అందించారన్నారు. ఆయనతో తెలంగాణకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి రాష్ట్ర ఏర్పాటు వరకు మన్మోహన్ అందించిన సహకారం తెలంగాణ సమాజం ఎప్పటికీ మర్చిపోలేదని, తెలంగాణ కోసం పోరాడిన సమయంలో ప్రతి సందర్భంలో మనోధైర్యాన్ని నింపుతూ అండగా నిలిచారని తెలిపారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు జరిగిందని కేసీఆర్ అన్నారు. ఏపీలో వైసీపీ పోరుబాట పట్టింది. ఎన్నికల సమయంలో కరెంటు ఛార్జీలను తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక 6 నెలల్లోనే 15,485 కోట్ల భారాన్ని ప్రజలపై మోపిన సీఎం చంద్రబాబు సర్కారుపై
వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కరెంటు ఛార్జీల పెంపునకు నిరసనగా ఆందోళన చేపట్టారు. దీంట్లో భాగంగా విశాఖలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్తో పాటు వైసీపీ నేతలు రోడ్డెక్కి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఎన్నికలకు ముందు నాణ్యమైన విద్యుత్ ఇస్తామని, విద్యుత్ ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు కోట్ల రూపాయలకు పైగా భారాన్ని పేదలపై మోపారని ఆరోపించారు. బాబు షూరిటీ బాధుడు గ్యారంటీ అనే తరహాలో చంద్రబాబు పాలన ఉందని వారు ఎద్దేవా చేశారు. మరి 75,000 కోట్ల రూపాయలు చేసినటువంటి అప్పు, ఆ డబ్బు ఏమైపోయింది? జగన్మోహన్ రెడ్డి గారు 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని చెప్పి గగ్గోలు పెట్టారే. మరి 3.5 లక్షల కోట్ల అప్పులు చేస్తే 2,75,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు అందించాం మేము. మరి మీరు 75,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి మీరు ఏ రూపాయి ఏ పేదవాడికి పంచారు? మేము ఆ రోజు చెప్పాం, అమరావతికి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఒకే ఒక ప్రాంతంలో అంత డబ్బు పెడితే ఏ రకంగా మిగిలిన రాష్ట్రం అంతా కూడా, మిగిలిన రాష్ట్ర ప్రజలకి ఏ రకంగా మీరు ఉపయోగపడతారని అంటే అంత అవసరం లేదన్నారు. ఈరోజు దాదాపు 50,000 కోట్ల రూపాయలు ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు అమరావతి మీద. ఏమీ లేని దగ్గర అంత డబ్బు పెడతా ఉన్నారు. ఆ రోజు మేము విశాఖపట్నం నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 6,500 కోట్ల రూపాయలు పెట్టి ఒక ప్రాజెక్ట్ని తీసుకొని వస్తే అది ఏమైపోయిందో తెలియదు. ఇన్ని రకాలుగా కూడా ఈరోజు పేదవాడిని మోసం చేసేటువంటి ప్రభుత్వం. ఈరోజు రానటువంటి కాలంలో పిల్లలకు సంబంధించినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ కూడా పెద్ద ఎత్తున ఒక నిరసన కార్యక్రమం చేయబోతా ఉన్నాం. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నాడు. తీరా 6 నెలలు పోతే బాబు షూరిటీ బాధుడు గ్యారంటీ అంటా ఉన్నారు. ఇది ఈరోజు రాష్ట్రంలో పేదవాడికి ఆయన ఇచ్చినటువంటి స్లోగన్. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున దీని మీద మరిన్ని పోరాటాలు చేస్తాం. మీరు చూస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఏ స్థాయిలో ప్రజలు ముందుకు వస్తూ ఉన్నారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షాన నిలబడతా ఉన్నారో, ఈ పోరాటాలకు మద్దతు ఇస్తూ ఉన్నారో. రానటువంటి కాలంలో మరింతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని వారు వెనక్కి తీసుకునేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. మీరు ఇది వరకు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎన్ని రకాల వాగ్దానాలు, అన్ని మోసాలే. ఇప్పుడు కూడా ప్రజల్ని భ్రమంలో పెట్టి ఎన్నో రకాలుగా వాగ్దానాలు చేసి వారితో ఓట్లు వేయించుకున్నారు. ఓట్లు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మాత్రం స్వర్గం చూపిస్తున్నాడు. అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు. అందుకే ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలు, అన్ని వర్గాల వారు ఈ రోజున విసుకెత్తిపోయారు. ఈ రోజున మన యొక్క దీక్షకి ఇన్ని వేల మంది వస్తున్నారంటే దానికి కారణం ఈ 6 నెలల్లోనే చంద్రబాబు నాయుడు చేసినటువంటి వాగ్దానాలు చేయలేక ఆయన మీద విసుకెత్తిపోయి ప్రజలు ఎన్నో రకాలుగా కష్టాలు పడుతున్నారు. నేను ఒక విషయం చెప్తా. మీరు మా అమరగారు చెప్పినట్టు 75,000 కోట్లు కాదు, సుమారు 1,00,000 కోట్ల రూపాయలు అప్పుడే మీరు అప్పు చేశారు. నేను రుజువులతో చూపిస్తా. ఎన్నో రకాలుగా అప్పులు చేసేస్తున్నారు. మీరేంటో ఒకప్పుడు మా జగన్ గారిని పట్టుకుని ఈ యొక్క అప్పుల రాష్ట్రంగా చేసేశారు. ఇది ఎవరు చేయలేరు, ఈయనకి సమర్థన పాలన తెలియదు అన్న మనిషి మీరు. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి పని ఏంటి? మీరు చేస్తున్న పని డైరెక్ట్గా మీరు మోసం చేస్తున్నారు ప్రజల్ని. 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేశారంటే ఇంకా 5 ఏళ్ళు, సుమారు 4.5 సంవత్సరాలు ఉంది. ఈ 4.5 సంవత్సరాల్లో ఎన్ని లక్షల కోట్లు అప్పు చేస్తారు? ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారో మీరే దీనికి సమాధానం చెప్పండి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు ఘనంగా నివాళులర్పించారు. బీరంగూడ శివాలయం ఎక్స్ రోడ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు భారీగా హాజరై నివాళులర్పించారు. దేశం గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయిందని, దేశ అభివృద్ధిలో ఆయన తీసుకున్న ఆర్థిక సంస్కరణల వల్ల దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందిందన్నారు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి, దేశానికి తీరని లోటని తెలిపారు. మన్మోహన్ సింగ్ అమర్ హై. మన్మోహన్ సింగ్ పార్టీలకు అతీతంగా ఇవాళ చాలా మంది ఎంతో బాధపడుతున్నారు. ఎందుకంటే ఆయన ఎంతో ఆర్థికవేత్త, అంతేకాకుండా వినయవంతుడు, అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తి. ఇవాళ మన భారతదేశంలో అలాంటి వ్యక్తిని కోల్పోయినందుకు చాలా బాధాకరంగా ఉంది. సో ఆయనకు
మనశ్శాంతి ఉండాలని చెప్పేసి అమీన్పూర్ మున్సిపాలిటీ తరఫున నేను నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తాను. భారతదేశానికి ఎంతో సేవలు అందించిన మన మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ నుంచి చాలా వరకు ఆయన సేవలు అందించి మన తెలంగాణ ఆయన ఉన్నప్పుడు బిల్లు పెట్టినందుకు ఆయన ఎంతో బాధాకరం. మనకు ఎన్నో సేవలు అందించి మన్మోహన్ సింగ్ గారికి సంతాపం తెలిపి అమీన్పూర్ మున్సిపాలిటీ తరఫున తెలుపుతున్నాం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు ఎల్బీ నగర్ చౌరస్తాలో స్థానిక కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ మంచి ఆర్థికవేత్త అని, తెలంగాణ సాధనకు ఆయన ఎంతో కృషి చేశారని తెలిపారు. ప్రధానిగా ఉన్న సమయంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించారని కొనియాడారు మల్రెడ్డి రామరెడ్డి. మరి ఈరోజు ఎల్బీ నగర్ చౌరస్తాలో మన్మోహన్ సింగ్ గారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ గారు ఈ దేశం ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి, మరి అదే కాకుండా మనకు ఆధార్ కార్డు కానీ, పనికి ఆహార పథకం కానీ, మరి ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశాన్ని ఒక ముందుకు నడిపిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. మరి అంతేకాకుండా మనకు తెలంగాణ ఏర్పడడంలో కూడా మన్మోహన్ సింగ్ గారి పాత్ర ఎంతో ముఖ్యమైన పాత్ర వహించిండు ఆ రోజు. మరి ఆయన ఉండబట్టే మరి 10 సంవత్సరాలు ఈ దేశానికి ప్రధానిగా ఏలిన వ్యక్తి మన మధ్యన లేకపోవడం బాధాకరం. అలా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. మోయినాబాద్ మండల ఆజీజ్ నగర్ కేఎల్ హైదరాబాద్ క్యాంపస్లో థింక్ ఏఐ 2024 సబ్జెక్టుపై సెకండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ప్రోగ్రామ్ని 2 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏఐలో మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఏఐ టెక్నాలజీ వాడకంపై రీసెర్చ్ చేయనున్నారు. స్టూడెంట్స్కి ఉపయోగపడేలా కీనోట్స్, పర్సంటేషన్స్, ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్, సలహాలు ఇవ్వనున్నారని నిర్వాహకులు తెలిపారు. I am Kirtana and I am the co-author of this paper. So, I am going to include every article for classifying every news channel, every chapters. We have created a number of models. అజీజ్ నగర్ క్యాంపస్లో థింక్ ఏఐ అండ్ సెకండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామండి. ఈ కాన్ఫరెన్స్కి 76 పేపర్స్ వచ్చాయండి త్రూఅవుట్ ద గ్లోబ్. అందులో మనం 21 పేపర్స్ యాక్సెప్ట్ చేసాము. ఆ 21 పేపర్స్ ఏదైతే యాక్సెప్ట్ చేసామో ఆ పేపర్స్ అన్నీ కూడా స్ప్రింగర్ బుక్ సిరీస్లో పబ్లిష్ కూడా అవుతాయి. దీనికి పార్టిసిపేషన్కి ఆల్మోస్ట్ 3-4 కంట్రీస్ నుంచి, యూఎస్ నుంచి ఆల్మోస్ట్ 7 పార్టిసిపెంట్స్ ఉన్నారు. అట్లాగే మనకి ఫిన్లాండ్ నుంచి కూడా 2 పార్టిసిపెంట్స్ ఉన్నారు. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ ఎమినెంట్ అకాడమిషియన్స్కి, ఏఐలో ఉన్న రీసెర్చర్స్కి, అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అవర్ స్టూడెంట్స్ హు ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఏఐ. అండ్ ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏఐ అండ్ ఏఐ ఎనేబుల్డ్ టెక్నాలజీస్ లైక్ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తామండి. సో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, స్టూడెంట్స్, రీసెర్చ్ స్కాలర్స్, మా ఫ్యాకల్టీ అందరూ పార్టిసిపేట్ చేస్తారు. సో ఇటువంటి గొప్ప అవకాశం కల్పించిన మా ప్రెసిడెంట్ శ్రీ కోనేరు సత్యనారాయణ గారికి, మా వైస్ ప్రెసిడెంట్ శ్రీ కోనేరు హరీష్ గారికి మేము హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో ఇది కాకుండా మాకు కంటిన్యూస్గా ఈ రీసెర్చ్ మీద, అది ఇప్పుడు ఏఐలో ఉన్న ఎనేబుల్ టెక్నాలజీస్ మీద కంటిన్యూస్గా ఫోకస్ చేసి ఈ యొక్క కాన్ఫరెన్స్లో ప్రతి దాని మీద క్షుణ్ణంగా పేపర్స్ ప్రజెంటేషన్ అనేవి జరుగుతాయి. సో దాంట్లో మనకి డాక్టర్ భరత్ రామకృష్ణ గారు అని చెప్పి డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ పూణే నుంచి వచ్చారు కీనోట్ స్పీకర్ కింద. అలాగే హసాన్ అని చెప్పేసి మనకి ఫిన్లాండ్ నుంచి ఆయన కూడా వచ్చారు యాజ్ ఎ కీనోట్ స్పీకర్ కింద. సో వీఆర్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ హోస్టింగ్ సచ్ కైండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్. And as a team of KLH, we are very happy to host this second international conference on Think AI. Thank you. పెరిగిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పోరుబాటు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఒక నియోజకవర్గం స్థాయిలో చేసిన నిరసన కార్యక్రమం జన ప్రవాహాన్ని తలపించిందన్నారు. బడికి వెళ్లే పిల్లలకు అందరికీ 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. సూపర్ 6ల పేరుతో అందిస్తానన్న సంక్షేమ పథకాలు, హామీలు ఏవి నెరవేర్చలేదన్నారు.
16,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలపై మోయలేని భారం మోపారని ఆరోపించారు. కూడా ఒక రాష్ట్ర స్థాయి ప్రోగ్రాం కాదు, ఒక జిల్లా స్థాయి ప్రోగ్రాం కాదు, కేవలం ఒక నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి సామాన్యులంతా రోడ్డు మీదకి జల ప్రవాహం లాగా ఈ రోజు రావడం కూడా జరిగింది. మీరంతా చూశారు. కొన్ని వేల మంది ఈ రోజు ముందుకొచ్చి వారు పడుతున్నటువంటి ఇబ్బందిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో వైఎస్ఆర్సీపీ వారికి తోడుగా, వారికి అండగా ఆ సామాన్యుల పక్షాన్ని నిలబెడుతుందని చెప్పడానికి వైఎస్ఆర్సీపీ ఈ రోజు వారితో పాటు నడుస్తా ఉంది. ఈ రోజు చూస్తా ఉన్నాం, కొన్ని వేల మంది ముందుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు ఏం చెప్పారు? తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆ తల్లిని మోసం చేశారు. ఆడబిడ్డ నిధి అని చెప్పి ప్రతి ఆడబిడ్డకి 18,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆ ఆడబిడ్డల్ని మోసం చేశారు. మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి ఆ మహిళలను మోసం చేశారు. నిరుద్యోగ భృతి అని చెప్పి నెలకు 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి సుమారుగా 13 లక్షల మంది నిరుద్యోగుల్ని వారిని మోసం చేశారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి వారికి ఇవ్వకుండా వారిని మోసం చేశారు. అలానే రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆ రైతుని కూడా మోసం చేశారు. వీటన్నింటినీ మించి సామాన్యుడి నుంచి కోటేశ్వరుడు వరకు ప్రతి ఒక్కరికి కూడా అవసరమైంది కరెంట్. మరి ఆ కరెంటు ఛార్జీల గురించి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు ఏం చెప్పారు? నేను ఛార్జీలు పెంచను, 5 సంవత్సరాలలో పెంచకపోవడమే కాదు తగ్గిస్తాను, కొత్త పవర్ ని జనరేట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా వారు కరెంటు జనరేట్ చేసుకునేలాగా చేసి వారే కరెంటు అమ్ముకొని డబ్బులు మిగిల్చుకునే పరిస్థితిని తీసుకొని వస్తానని చెప్పారు. కానీ ఈ రోజు ఏం చేశారు? 15,000 కోట్ల రూపాయలని ప్రజల మీద రుద్దడానికి ఆయన బిల్లుని తీసుకుని వచ్చి ఈ నవంబర్ నెలలో 6,000 కోట్ల రూపాయలని వాటిని వడ్డించడం జరిగింది. డిసెంబర్ నుంచి 9,000 కోట్ల రూపాయలని అదనంగా వడ్డించడం కూడా జరుగుతూ ఉంది. ఈ రోజు సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. ఈ రోజు నేను తీసుకొచ్చింది కాదు, జనాలు అందరూ కూడా ఇలా ఉరితాళ్లు మెళ్ళలో వేసుకొని మాకు ఇదే శరణ్యం, మాకు ఇంకా బతికే పరిస్థితి లేదని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అర్థం చేసుకోవాలి, ఈరోజు పరిస్థితులు ఏంటి. మనం సాయం చేయకపోగా వారి నెత్తిన ఇంతంత వేల రూపాయలు వారందరికీ కూడా బిల్లుల రూపంలో కనుక పెడితే వారు ఏ విధంగా కట్టగలరు? ట్యాక్సులు ఎలా కడతారు? పన్నులు ఎలా కడతారు? వీటన్నిటి మీద సామాన్యుడు ఈ రోజు రోడ్డు ఎక్కారు. కేవలం 6 నెలల్లోనే ఈ నెల్లూరు ఒక్క సిటీ నియోజకవర్గంలో కనుక మీరు చూస్తే ఇన్ని వేల మంది రోడ్డు మీదకి వస్తా ఉన్నారంటే ప్రభుత్వం ఈ రోజు గమనించుకోవాలా. తప్పకుండా ఏవైతే ఆయన హామీలు ఇచ్చాడో, ఎలక్షన్స్ ముందు ఏవైతే హామీలు ఇచ్చాడో వాటన్నిటిని నెరవేర్చాలని ఈ రోజు సామాన్యుడు కోరుకుంటా ఉన్నాడు. ఆ సామాన్యుడి తరపున వైఎస్ఆర్సీపీ ముందుండి నిలబడి పోరాడుతా ఉందని చెప్పి తెలుపుతా ఉన్నాము. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. మాజీ ప్రధానికి నివాళులర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. మన్మోహన్ సింగ్ దేశానికి అమోఘమైన సేవలందించారు. రేపు అంత్యక్రియలకు బీఆర్ఎస్ నేతలు హాజరు కావాలన్న కేసీఆర్. బాబు షూరిటీ బాదుడు గ్యారంటీ తరహాలో చంద్రబాబు పాలన. పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వైసీపీ నేతల పోరుబాట. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మన్మోహన్ సింగ్ ది కీలక పాత్ర. మాజీ ప్రధాని మృతి పట్ల నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ నేతలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.